ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఎన్పిఎస్ వాత్సల్య అనేది కొత్త స్కీమ్ ఒకటి ఉంది, బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇప్పుడు మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ వాత్సల్య అంటే వాత్సల్యం, మనం పుత్ర వాత్సల్యం, పుత్రికా వాత్సల్యం, అంటే వాత్సల్యం అంటే ప్రేమ. ఈ వాత్సల్య పేరుతోటి ఎన్పిఎస్ వాత్సల్య అని కొత్తది చేయడం జరిగింది. దాని యొక్క స్కీమ్ డీటెయిల్స్ ఏంటిదో చూద్దాము. ఏడాదికి 10,000 కనుక మనం పెట్టుబడి పెడుతూ ఉంటే రిటైర్మెంట్ నాటికి అంటే 60 ఏళ్ళు వచ్చే టైంకి 10 కోట్ల రూపాయలు అవుతుంది అనేది అదొక టేబుల్. 10 కోట్లు అయిద్దా, అంతకంటే ఎక్కువ అయిద్దా, కొంచెం అటు ఇటుగా అవుతుందా అనేది ఓకే, అంతే తప్ప 10 కోట్లు అనేది ఉదాహరణకి ఎగ్జాంపుల్ కోసం సుమారుగా అంత అవుతుంది అని మీకు చెప్పడం కోసం అనమాట. అంతే తప్ప 10 కంటే కొంచెం అటు ఇటుగా ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అంతే కావచ్చు. అయితే ఈ ఏదైతే ఎన్పిఎస్ వాత్సల్య ఎట్లా ఓపెన్ చేయాలి, మన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేయడం జరిగింది ఈ పథకాన్ని. ఇందులో మనం ఎంత చేయాలి, ఈ ఎంత కార్పస్ అంటే ఎంత జమ చేస్తే ఎంత అవుతుంది అనే వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో మన నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత ఇది ఎవరి కోసం అంటే పిల్లల భవిష్యత్తు కోసం, దీర్ఘకాల పెట్టుబడి కోసం, ఎవరైతే అనుకున్నారో వాళ్ళ కోసం అన్నమాట ఇది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పొదుపు అలవాట్లు అవుతుంది, పొదుపు అలవాట్లు పెంచడం అవుతుంది. ఇది ఎవరికి ఇస్తారు అంటే మనం ఇప్పుడు పిల్లల పేరు మీద కానీ, ఇప్పుడు ఉదాహరణకి మనవాళ్ళు మనవరాళ్ళు అంటే అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు వాళ్ళు పుట్టినరోజులని, లేకపోతే ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు, పండగలప్పుడు కానీ, లేకపోతే తల్లిదండ్రుల మ్యారేజ్ డేట్లు, తల్లిదండ్రుల బర్త్డే డేట్లు వచ్చినప్పుడు, పిల్లల బర్త్డే డేట్లు వచ్చినప్పుడు పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి జనరల్గా బంగారం లాంటిది ఇస్తూ ఉంటారు జనరల్గా. లేదు కొన్ని బ్యాంకులలో, పోస్ట్ ఆఫీసులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి లంసమ్ అమౌంట్లు చేస్తూ ఉంటారు. మనమేం చేయాలి, ఇవన్నీ బదులు ఇప్పుడు ఈ ఎన్పిఎస్ వాత్సల్యాలో ఆ పిల్లల పేరు మీద మనము సంవత్సరానికి కనుక ఒక 10,000 రూపాయలు కనుక కంటిన్యూగా కనుక చేస్తే అది గార్డెన్ పేరు మీదే ఉంటుంది. మైనర్ పేరు మీద అకౌంట్ ఓపెన్ ఉన్నా గార్డెన్కే అవి అన్నీ అన్నమాట. అంటే ఈ తల్లిదండ్రులు ఎవరైతే అంటే మైనర్ పేరుతో చేసినాక తల్లిదండ్రుల పేరుతోటి ఖాతాకి ఉంటుంది. అయిన తర్వాత ఈ పిల్లలు మేజర్ అవుతారు అంటే 18 సంవత్సరాలు అయినాక ఈ ఎన్పిఎస్ ఏదైతే ఉందో నేషనల్ పెన్షన్ స్కీము అది టైర్ 1 ఖాతాగా మారుతుంది. అప్పుడు ఈ ఎన్పిఎస్ ఖాతా తెరవాలంటే ఇది మామూలుగా అంటే మేజర్ అయ్యేంత వరకు పిల్లలు ఉంటారు. తర్వాత ఈ పిల్లలు మేజర్ అయినాక వాళ్ళకి అది టైర్ 1గా వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట. అయితే ఈ ఖాతా తెరవాలంటే మినిమం 1000 రూపాయలతోటి మనం స్టార్ట్ చేయొచ్చు. అయితే మ్యాక్సిమం ఎంత అయినా లేదు, మినిమం 1000, మ్యాక్సిమం ఎంత అయితే దాన్ని బట్టే మల్టిపుల్ చేసుకుంటూ కుమ్యులేటివ్ అవుతుంది మంది. అయితే ఇది ఎక్కువ శాతం ఇది అంటే షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ కిందనే ఉపయోగపడుతుంది. దేశ పౌరుల యొక్క దీర్ఘకాలిక ఏదైతే ఫైనాన్షియల్గా అనుకోండి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక భద్రతని ప్రోత్సహించడం కోసం మన కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సపోజ్ 10% ROR అంటారు, రేట్ ఆఫ్ రిటర్న్. అంటే 10% చొప్పున రిటర్న్స్ మనం కనుక క్యాల్కులేట్ చేస్తే 5 lakhs కనుక వేస్తే అది 18 ఏళ్ళు వచ్చేటప్పటికి ఎంత అవుతుంది, 5 lakhs అవుతుంది. సపోజు మనము 60 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, అంటే 18 ఏళ్ళ వరకు కనుక ఉంటేనో 5 లక్షలు అవుతుంది. అదే రేట్ ఆఫ్ రిటర్న్ 10% చొప్పున 60 ఏళ్ళ వరకు కనుక ఉంటే 2.75 కోట్లు అవుతుంది. ఇది 10,000 రూపాయలు సంవత్సరానికి మనము కాంట్రిబ్యూషన్ అంటారు. కాంట్రిబ్యూషన్ అంటే మన వాటా, మనం పెట్టుబడి, మనం ఏదైతే పొదుపు చేస్తామో ఆ అమౌంట్ 10,000 రూపాయలు సంవత్సరానికి కనుక మనం చేసినట్లయితే 18 ఏళ్ళు వచ్చినప్పుడు 5 లక్షలు అవుతుంది. మళ్ళీ అదే కనుక 60 ఏళ్ళు అయితే 2.75 కోట్లు. అదే 11.59% అయితే 60 ఏళ్ళు వచ్చే టైంకి 5.97 కోట్లు అయితే ఇదంతా మనం ధర్మ వడ్డీ, బార్ వడ్డీ, చక్ర వడ్డీ అంటాం కదా, అవన్నీ అలా అయితే అనమాట రేట్ ఆఫ్ రిటర్న్లో. అదే ROR రేట్ ఆఫ్ రిటర్న్లో 12.86% కనుక వేస్తే 11.05 కోట్లు అవుతుంది. అనేది కార్పస్ ఫండ్ మనం చేసినటువంటి 10,000 రూపాయలు 60 ఏళ్ల తర్వాత కంటిన్యూ కనుక చేసినట్లయితే ఇంత వస్తుంది అనేది. అయితే ఇది ఓన్లీ మీకు ఒక ఉదాహరణకు మాత్రమే, ఎందుకంటే ఎక్కువ కావచ్చు, అంతే కావచ్చు, కొంచెం అటు ఇటుగా కూడా తక్కువ కూడా కావచ్చు.
ఇది మీకు ఐడియా కోసం అన్నమాట. ఇలా ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత అవుతుంది అనేది. అయితే 10% మీద వస్తే 11.59% వేస్తే 12.86 మీద, అంటే రాబోయే రోజుల్లో ఇలా ఉంటుంది అనేది ఉదాహరణ కోసం లెక్క వేసి క్యాల్కులేషన్ ఇచ్చి ఇచ్చింది. అయితే ఇది మంచి రాబడి అన్నట్టు, అంటే మిగతా వాటికంటే కూడా ఇది ఎక్కువ రాబడి వస్తుంది అని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ వెల్లడించడం జరిగింది. 10 ఏళ్లలో 1.86 కోట్ల మంది ఈ ఎన్పిఎస్ స్కీమ్లో చేరారని చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం నిర్వహణ ఆస్తుల విలువ ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు ఉందన్నమాట. ఈ ఎన్పిఎస్లో భాగం ఏదైతే ఉందో వీళ్ళు ఈక్విటీలో మదుపు చేసినట్లయితే వాళ్ళకి, అంటే ఈక్విటీలో మదుపు చేసిన వాళ్ళకి 14% రిటర్న్స్ వచ్చింది. కార్పొరేట్ డెట్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇన్వెస్ట్ చేసిన ఈ ఎన్పిఎస్లో అంటే ఈ పైసల్ని అందులో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అంటే అప్పుడేమవుతుంది 9.1% రావడం. ప్రభుత్వ సెక్యూరిటీలు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో అయితే 8.8% వచ్చిందని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ అంటే మొన్న చండీగఢ్ దాని ఎక్స్లో అనమాట, పిఐబి చండీగఢ్ ఎక్స్లో వాళ్ళు వెల్లడించిన డేటా ప్రకారం ఏడాదికి 10,000 చొప్పున 18 ఏళ్ల పాటు మనం కనుక సేవింగ్స్ మదుపు చేస్తే 18వ ఏడాదికి 10% రాబడితోటి పోలిస్తే 5 లక్షలు జమ జరుగుతుంది. ఇంతకుముందు నేను మీకు టేబుల్ చెప్పినట్లు అనమాట. 18 ఏళ్ళకి ఎంత, 60 ఏళ్ళకి ఎంత, 10% ఎంత. అయితే మనం ఖాతా తెరవాలి అంటే ముందు పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్ కానీ వెళ్ళాలి. బ్యాంక్ వెళ్ళి ఇట్లా ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను ఒకటి చేస్తే అట్లా చేయొచ్చు, బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్. లేదు ఈఎన్పిఎస్ అని వెబ్సైట్ ఒకటి ఉంటుంది. ఈఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఈ పోర్టల్. మనం వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మనకి ఆ ఈఎన్పిఎస్ వెబ్సైట్లో ఎన్పిఎస్ వాత్సల్యాన్ని అది క్లిక్ చేయగానే మనకి ఎన్పిఎస్ వాత్సల్యాన్ని డీటెయిల్స్ వస్తాయి. దానిపైన మనము డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడీలు ఎంటర్ చేయగానే ఇక రిజిస్ట్రేషన్ అని వస్తుంది. అది క్లిక్ చేయగానే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మనము ఎంటర్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాం. అప్పుడు మీకు ఖాతా ఓపెన్ అవుతుంది. అయితే దీంతో ప్రయోజనాలు ఏంటివి? ఇప్పుడు మనం పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంకులో కానీ ఓపెన్ చేసి పిల్లల పేరు మీద ఓపెన్ చేయాలి. మనం ఎన్పిఎస్ ఖాతా తీసుకుంటాం. ఏడాదికి కనీసం మినిమం 1000 రూపాయలతో కూడా చేయొచ్చు పెట్టుబడి. అయితే పిల్లలు మేజర్ అయినాక వాళ్ళ పేరు మీద మారుతుంది. అది 60 ఏళ్ళ వరకు వచ్చాక 60 ఏళ్ళు దాటిన తర్వాత అప్పుడు పెన్షన్ తీసుకోవచ్చు. అంటే ఒకప్పుడు పెన్షన్ స్కీమ్ ఉంది, ఇప్పుడు పెన్షన్ స్కీమ్ లేదు. ఈ పెన్షన్ స్కీమ్ ఏదైతే లేదో అంటే అసలు ఎన్పిఎస్ ఎప్పుడు మొదలైంది అంటే 2004 సంవత్సరంలో అనౌన్స్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు ఎవరైతే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్ అప్లికబుల్ ఉండేది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. తర్వాత ఏమైంది, ఈ 2004లో ఈ పెన్షన్ స్కీమ్ ఏదైతే వచ్చిందో, ఎప్పుడైతే ఎన్పిఎస్ వచ్చిందో అప్పుడు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ పెన్షన్ స్కీమ్ లేదు. ఇక అంటే ఇక పెన్షన్ ఉండదు మనకి. ఈ ఏదైతే పెన్షన్ ఉండదో మన పని ఏంటిది, ఆ పెన్షన్ లేదు కాబట్టి మనము ఈ విధంగా పొదుపు చేసుకొని మనము తీసుకుంటాం అన్నమాట పెన్షన్ని. మన పని ఏంటిదిగా ఈ పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఈ పెన్షన్ పథకం ద్వారా మనం సేవింగ్ చేసుకొని మనము ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంటాం అనమాట. అంటే మన పైసలు మనమే సేవింగ్స్ చేసుకొని మనయే పైసలు ఏవైతే వస్తాయో ఇక టైర్ 1 అకౌంట్, టైర్ 2 అకౌంట్, ఇట్లా అకౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి మనము అబ్జర్వ్ చేయటం అనమాట. మన పని ఏంటిదిగా ఈ పెన్షన్ స్కీమ్లో కనుక ఏదైతే జాతీయ ఎన్పిఎస్లో ఉందో సింపుల్గా మనమే స్వచ్ఛందంగా జమ చేసుకొని మనమే 60 ఏళ్ళ తర్వాత తీసుకోవటం అనమాట. ఈ పెన్షన్ పథకంలో ఏవైతే మనకి లాభాలన్నమాట, అంటే జనరల్గా ప్రయోజనాలు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంది, సేవింగ్స్ అవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ మన ఎగ్జెంప్షన్ ఉంటుంది. మళ్ళీ కాకపోతే ప్రీమెచ్యూర్ కావాలనుకుంటే మధ్యలో కూడా 2.5 years మినిమం లాకింగ్ పీరియడ్ ఉంటుంది. తర్వాత మనం తీసుకోవచ్చు. లేదు 60 సంవత్సరాల తర్వాత మొత్తం అమౌంట్ పెన్షన్ రూపంలో డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే పిఎఫ్ఆర్డిఏ అంటారు. ఈ పిఎఫ్ఆర్డిఏ ఏంటిది అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. పిఎఫ్ఆర్డిఏ ఆధీనంలో ఉంటుందన్నమాట. ఇది సింపుల్గా పెన్షన్ యొక్క ఎన్పిఎస్ స్కీము. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక్కుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. మీరు ఏదైతే అడగదలుచుకోరో కంటెంట్ రూపంలో ఒక మెసేజ్ పెట్టాలి. దయచేసి కాల్ చేయొద్దు.
ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మీరు ఆ ఈఎన్పిఎస్కి వెళ్ళండి, గూగుల్కి వెళ్ళి ఎన్పిఎస్ జాతీయ పెన్షన్ పథకం అనమాట. అనగానే వచ్చేసి ఇది ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ 100%, ఏ విధంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎందుకంటే గవర్నమెంట్ ఇది కాబట్టి. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.